ఏపీ న్యూస్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కావలి పట్టణం సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల వద్ద భారతీయ జనతా యువ మోర్చా నిరసన చేపట్టారు. వేధిస్తున్న కళాశాల యాజమాన్యం తీరు మార్చుకోవాలని హితవు పలికారు. విద్యార్థులను పరీక్షకు అనుమతించకుండా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని కాలేజీ ఎదుట బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అశోక్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టి హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విద్యార్థి నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జుట్టు అందకపోవడంతో ఎట్టకేలకు నజరానాగా నగదు ఇచ్చేందుకు సైతం కళాశాల ప్రిన్సిపల్ బీజేవైఎం నాయకులకు విలేకరులకు ఇవ్వబోయారు. ఎంతసేపటికి ప్రిన్సిపల్ సమాధానం చెప్పకపోవడంతో బీజేవైఎం నాయకులు ఆగ్రహించి కళాశాలలో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. అనంతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. మీరు ఆ విషయం గురించి అడిగితే అలా మీరు రెస్పాండ్ అయ్యారా కాలేదా? ఏం చెప్పారు ఆ విషయం గురించి? డబ్బులు ఇచ్చి చేసుకోమన్నారు. అక్కడ డబ్బులు తీసుకొని వీళ్ళు ఇదంతా చేస్తారు. ఏంటంటే సార్ మిమ్మల్ని నేను తెప్పించానని శ్రీకాకుళం అమ్మాయి తెప్పించింది. ఇంటర్నల్ మార్క్స్ సబ్మిట్ చేస్తానని అందరి ముందు చెప్తారంట. నాకు ఇంటర్నల్ మార్క్స్ మీకు ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ చేస్తారా? ఎన్ని క్వశ్చన్స్ చెప్తే ఆ క్వశ్చన్స్ పెట్టి నేను ఆన్సర్స్ ఇస్తే దాన్ని బట్టి మీరు ఇంటర్నల్ వేసుకోండి. దీని ప్రకారంగా ఇంటర్నల్ వేయడం తప్పదు. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ నాయుడు, భారతీయ జనతా యువ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కావలి పట్టణంలో ఏదైతే జరిగిందో 2 రోజుల క్రితం శ్రీ సాయి నర్సింగ్ హోమ్ కాలేజీలో ఏదో కాలేజ్ ఫీజు కట్టలేదని స్కాలర్షిప్ అని చెప్పి ఫస్ట్ లో ఫ్రీ అని చెప్పి చేర్చుకుంటారు. అన్ని ఫీజులే ఉండవని చెప్పి చేర్చుకుంటారు. ఫీజులు అన్ని కట్టించుకుంటారు, ఫైన్లు కట్టించుకుంటారు, అన్ని కట్టించుకుంటారు. లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి మేము ఎగ్జామ్ అలో చేయము, బయటికి దోసేస్తాము, మీరు మీ ఫీజు కట్టాల్సిందే. ఆ జగనన్న అడిగే ధైర్యం ఉందా మీకు? పిల్లకాయలు లేదా పేద విద్యార్థులు పలు పక్క జిల్లాల నుంచి వచ్చి మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ మిమ్మల్ని పేరెంట్స్ ఇక్కడ వదిలిపెట్టేసిపోతే మీ పాటికి మీరు బయటకు వదిలేస్తారా? బయటకు పంపించేస్తారా? 30 మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? పొరపాటున ఏ అమ్మాయి అయినా ఏదైనా చేసుకొని ఉంటే ఎవరు దానికి బాధ్యతలు? మీ పాటికి మీరు కానీ ఇలా ఇది కానీ కంటిన్యూ అయ్యి ఎవరికి కానీ హాల్ టికెట్ ఇవ్వకుండా ఎవరికి కానీ ఇట్లా కానీ ఇబ్బంది పెడితే శ్రీ సాయి నర్సింగ్ కాలేజ్ కావాలో లేకుండా చేస్తాం. దాంట్లో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్.